హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్స్ స్మార్ట్ బిందు వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ బాగున్నారైతే అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నానండి. కొత్తగా ఎవరైనా మన ఛానల్ చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసుకోండి. నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది. ఈరోజు చాలా ఇంట్రెస్టింగ్గా ఉండే టిప్స్తో అయితే మీ ముందుకైతే వచ్చేసాను. అదేంటో చూసేద్దామా. ఫస్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా ఇలాగ కల్లుప్పు ప్యాకెట్, ఆ తర్వాత సాల్ట్ ఉప్పు ప్యాకెట్ ఇలాగ మనం తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో అలా తెచ్చుకున్నప్పుడు ఒక్కొక్కసారి మనకి సాల్ట్, కల్లుప్పు ఏదైనా పర్వాలేదు, మనం ఇలా జాడీలో అయితే పోసి పెట్టుకుంటూ ఉంటాము. జాడీల్లోనూ లేకపోతే డబ్బాల్లోనూ గాజు బాటిల్లోనూ దేంట్లోనైనాను ఇలా వేసి పెట్టుకున్నప్పుడు కొన్ని రోజులు అయ్యేసరికి కింద మొత్తం కూడా నీళ్ళు దిగేసి ఉంటాయి అనమాట. ఆ ఉప్పు మొత్తం నీళ్ళు దిగేసి ఉంటుంది. దానికైతేను ఇలాగ కొబ్బరి చిప్ అయితే ఉంటుంది కదా. సో దాన్ని బాగా ఎండబెట్టేసిన తర్వాత ఆ చిన్న ఒక పీస్ని అయితేను ఇలా జాడీ లోపల్లో మనం పెట్టేసుకుని ఆ తర్వాత అయితే ఉప్పు, కల్లుప్పు రెండు ఏదైనా సాల్ట్ అయినా ఇలా పోసి పెట్టుకున్నామంటే అసలు దాంట్లో తడి ఏదైనా ఉంటే కూడాను ఆ కొబ్బరి చిప్ అయితే పీల్ చేసుకుంటుంది. మనకి సాల్ట్ అనేది, కల్లుప్పు, సాల్ట్ రెండు కూడాను నీళ్ళు దిక్కుకుండా ఉంటుంది అనమాట. ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, ఇలాగ కాలీఫ్లవర్ అలాగ తెచ్చుకుంటూ ఉంటాం కదా. సో కాలీఫ్లవర్ని అయితే మనం తెచ్చుకున్నప్పుడు మనం అలానే పెట్టేసుకున్నామంటే అనుకోండి, మనము వెజిటేబుల్ ట్రేలో పెట్టేసుకున్నామంటే దాంట్లో కాలీఫ్లవర్లు అయితే చిన్న చిన్న పురుగులు అయితే ఉంటాయి అనమాట. దానివల్ల మనకి మిగతా వెజిటేబుల్స్లో అన్నింటిలో కూడా పురుగులు ఎక్కే ఛాన్స్ అయితే ఉంటుంది. దానికోసం అయితేను ఫస్ట్ నీట్గా ఇలా మొత్తం కూడా కట్ చేసేయాలన్నమాట. ఈ లీఫ్ అంతా ఉంది కదా, సో దాంట్లోనే అయితే పురుగులు అయితే ఉంటాయి అన్నమాట. సో అది మన నార్మల్ వెజిటేబుల్స్లో ఎక్కకుండా ఉండడానికి అయితేను నీట్గా ఇలా కట్ చేసుకునేసాం అనుకోండి, మన వెజిటేబుల్ ట్రేలో పెడతాం కదా, దాంట్లో ఏమి ఎక్కకుండా ఉంటుంది అనమాట. దీంట్లో అయితే పురుగులు అయితే ఉంటుంది, మనకి కంటికే కనిపించదు అనమాట. తెల్లగా అయితే ఉంటుంది. ఆ తర్వాత అయితేను దీన్ని నీట్గా ఇలాగ కట్ చేసుకునేయాలన్నమాట. ఇలా కట్ చేసుకుని మనం బాక్స్లో వేసి స్టోర్ చేసి పెట్టుకున్నామంటే కాలీఫ్లవర్ అనేది మనకి ఒక 10 days అయినా కూడా చాలా ఫ్రెష్గా ఉంటుంది. మనం అలానే డైరెక్ట్గా పెట్టేసినా తొందరగా వాడిపోయినట్టు ఉంటుంది. అది కాకుండా దాంట్లో ఏదైనా పురుగులు ఏదైనా ఉన్నా కూడాను మొత్తం వెజిటేబుల్స్లో అన్నీ కూడా ఎక్కేస్తూ ఉంటుంది అనమాట. సో దానికోసం అయితేను ఇలా నీట్గా ఇలాగా చిన్న చిన్న పీసెస్ లాగా మనము అలాగైతే కట్ చేసుకునే తర్వాత మనము ఒక బాక్స్లో అయితే స్టోర్ చేసి పెట్టుకున్నాము. ఇలా నీట్గా ఇలా కట్ చేసుకునే అనమాట చిన్న చిన్నదిగా. మనకి ఎంత సైజు కావాలో అంత సైజు, కొంచెం పెద్దది ఉన్నా కూడా పర్వాలేదు. మళ్ళీ కర్రీస్ ఏదైనా చేసుకునేటప్పుడు కూడా కట్ చేసుకోవచ్చు. ఆ తర్వాత అయితేను ఇలాగ ఒక టిష్యూ అయితే వేసేసుకునేసి నీట్గా దీంట్లో అయితే మనం పెట్టేసుకునేసి మనం ఫ్రిడ్జ్లో పెట్టి స్టోర్ చేసుకున్నామంటే కాలీఫ్లవర్ అనేది ఒక 10 days అయినా కూడా మనకి చాలా అయితే బాగుంటాయి అనమాట. ఫ్రెష్గా అయితే ఉంటుంది. సో వాడిపోకుండా ఉంటుంది, మనకి నీట్గా ఉంటుంది. నెక్స్ట్ టైం వాడుకోవడానికి కూడా చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాంటి టిప్స్ వీడియోస్ మన ఛానల్లో చాలా పోస్ట్ చేస్తున్నాను. ఒకసారి చూడండి, చూసి కంటెంట్ ఉంది అనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే, నార్మల్గా ఇలాగా ఫ్యాన్సీ ఇయర్ రింగ్స్ అయితే మనం అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటాం కదా. సో ఎక్కడైనా మ్యాచింగ్ డ్రెస్సెస్కి లేకపోతే ఫంక్షన్స్కి వెళ్ళేటప్పుడు ఇలాగా మనం వేసుకుంటూ ఉంటాము. అలా వేసుకునేటప్పుడు ఒక్కొక్కసారి వెనకాల ఈ రబ్బర్లు అయితే ఉంటుంది కదా. సో అది ఏమవుతుందంటే ఒక్కొక్కటి కనిపించకుండా పడిపోయి ఉంటుంది అనమాట, మనకే తెలీదు. సో ఒక్కొక్కసారి పడిపోయినప్పుడు ఆ తర్వాత అది మ్యాచింగ్గా డ్రెస్కి వేసుకోవాలన్నా కూడా చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం అనమాట. సో దానికైతేను ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. సో మనము ఇలాగ ఎరేజర్స్ అయితే ఉంటుంది కదా, చిన్నపిల్లలకి పెన్సిల్ ఎరేజ్ చేస్తాం కదా. సో దాన్ని అయితేను కొంచెం అంత పీస్ అయితే చిన్నదిగా కట్ చేసుకోవాలన్నమాట. కట్ చేసుకునేసి నార్మల్గా మనము ఇయర్ రింగ్స్కి మనం పెట్టుకున్నామంటే అసలు కమ్మలు అయితే అసలు ఈడిపోదన్నమాట. చాలా టైట్గా ఉంటుంది. మామూలుగా ఇయర్ రింగ్స్లో ఎలా రబ్బర్ అయితే ఉంటుందో సో అది కూడా ఇలానే ఉంటాయి అన్నమాట. చాలా టైట్గా పట్టేసుకుంటుంది అనమాట. మనం తీసేంత వరకు రాదనమాట. చాలా బాగుంటుంది. ఒకసారి మనకి అర్జెంటుగా లేదు అనుకున్నప్పుడు ఇలా కూడా వేసుకోండి, చూడండి చాలా బాగుంటుంది. ట్రై చేసి చూడండి. అసలు తెలియదు అనమాట, మనకి ఆ రబ్బర్ ఉండేది కూడా అసలు తెలియదు అనమాట. ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. ఇలాగుంటే మనకి ఒక్కొక్కసారి రబ్బర్లు అవి పడిపోయినా కూడా మనకి మ్యాచింగ్గా కమ్మలు కూడా వేసుకొని వెళ్ళడానికి చాలా ఈజీగా ఉంటుంది అనమాట. మనకి అసలు ఆ రబ్బర్ అనేది అస్సలు తెలీదు. ఒకసారి ట్రై చేసి చూడండి.
ఆ తర్వాత అయితే నెక్స్ట్ టిప్ అండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్‌గా మనము గ్యాస్ అవన్నీ కూడా క్లీన్ చేసుకుంటూ ఉంటాము. కడుక్కుంటూ ఉంటామనమాట వాటర్ ఏసి. సో, అలా కడుక్కునేటప్పుడు ఇలాగ గ్యాస్ బర్నర్‌లో లోపల కొంచెం అంత వాటర్ దిగినా కూడాను లోపల మొత్తం కూడాను అసలు గ్యాస్ అనేది సరిగ్గా మండదు. సన్న ఫ్లేమ్‌లో అయితే వస్తూ ఉంటదనమాట. ఆ ప్రాబ్లమ్స్ అయితే వస్తూ ఉంటుంది. సో, మనము గ్యాస్‌ని ఎప్పుడు కడిగేటప్పుడు కూడాను ఇలాగ మన దగ్గర చిన్న గిన్నెలయితే ఉంటాయి కదా! సో, దీన్నయితే ఇలా బర్నర్‌కి అయితేను నీట్‌గా ఇలా బోర్లిచ్చుకునేసి మనము గ్యాస్‌ని క్లీన్ చేసుకునేటప్పుడు, కడుక్కునేటప్పుడు అయితే వాటర్ ఏసి కడుక్కునేటప్పుడు మోస్ట్‌లీ ఇలా చేయండి. సో, ఇలా మనము మొత్తం క్లోజ్ చేసేసిన తర్వాత మనము గ్యాస్ కడుక్కున్నామంటేను అసలు దాంట్లో నీళ్ళు వెళ్ళే ఛాన్స్ అయితే ఉండదనమాట. మనకి గ్యాస్ కూడా మంచిగా మండుతుంది. కొంచెం అంత వాటర్ వెళ్ళినా కూడా మనకి లోపల దిగేసి ఆ తర్వాత సరిగ్గా మండదనమాట గ్యాస్ అయితేను. సో, దానికైతే ఇలాగ ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుంది. మనం ఎందుకంటే వాటర్ ఎక్కువ వేసి కడుగుతూ ఉంటాం గ్యాస్ అనేది. సో, అలాంటప్పుడు ఇలా యూజ్ చేస్తే కొంచెం గ్యాస్ కూడా మంచిగా బెటర్గా అయితే ఉంటుంది కదా! సో, గ్యాస్ వల్ల ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండదనమాట. నీట్‌గా మండుతుందనమాట. లేకపోతే చిన్న సెగగా అలాగైతే వస్తుంటుంది. ట్రై చేసి చూడండి. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్‌గా ఇప్పుడు కార్తీక మాసం కాబట్టి ఇంకా ప్రతిరోజు మార్నింగ్, ఈవినింగ్ అలాగా దీపాలైతే వెలిగించి పెట్టుకుంటూ ఉంటాము. సో, అలా దీపాలైతే మనము బయట గుమ్మం దగ్గర, బయట అలా పెట్టుకుంటూ ఉంటాం కదా! సో, అలా పెట్టుకునేటప్పుడు మామూలుగా అయితే దీపం వెలిగించేటప్పుడు కింద ఏదైనా ఆకు ఏదైనా పెట్టి అయితే వెలిగించాలి కదా! సో, డైరెక్ట్‌గా దీపాన్ని అయితే కింద పెట్టి వెలిగించుకోకూడదు. సో, మనకి ఒక్కొక్కసారి ఆకు అలాంటివి లేనప్పుడు సో, మనము డైరెక్ట్‌గా అలానే పెట్టేసుకున్నామంటే మనం ఎంత మంచి ప్రమిద పెట్టినా కూడాను కింద కొంచెం అంత ఆయిల్ అయితే పడుతూ ఉంటుందన్నమాట. ఆ డ్రాప్ ఆయిల్ అనేది కొంచెం హోల్స్‌లోంచి కారుతూ ఉంటదనమాట. అలా ఉన్నిందంటే అసలు ఫ్లోర్ మొత్తం కూడా జిడ్డుగా ఉంటదనమాట. సో, దానికైతే ఈజీగా ఇలా చేసుకోండి. మన దగ్గర ఏదైనా ఇంట్లో అయితే ఇలాగ పాలిథీన్ కవర్స్ అయితే ఉంటాయి కదా! సో, మన ఇంట్లో ఆకులు అవన్నీ ఏమీ లేనప్పుడు సో, ఇలాగైతే యూజ్ చేసుకోండి. అంటే బయట పెట్టడానికే కదా! సో, దానికైతేను ఇలాగ కవర్లు అయితేను నీట్‌గా ఇలాగ కట్ చేసుకునేసేయాలన్నమాట. ఇలా రెండుగా అయితే నీట్‌గా అయితే కట్ చేసుకునేసి ఆ తర్వాత అయితే దీన్ని చిన్న పీసెస్ లాగా కట్ చేసుకున్నామంటే ఇంకా కార్తీక మాసం అయ్యేంత వరకు మనకి దీపాలైతే మనం బయటైతే పెడుతూ ఉంటాము. సో, ఒకరోజు పెట్టేసిన తర్వాత కొంచెం నూనె అయితే పడి ఉంటుంది కదా! ఆ తర్వాత ఆ కవర్ని తీసి పడేసి ఆ తర్వాత ఇంకో కవర్ని కూడా యూజ్ చేసుకోవచ్చు అనమాట. దానికోసమే ఇన్ని కవర్స్ అయితే నేను కట్ చేసుకుంటున్నాను అనమాట. ఇలాగా కింద అయితే మనం ఫ్లోర్ కింద పెట్టేసుకునేసి దానిపైన ఇలా ప్రమిదలను అయితే పెట్టేసుకునేసి మనం దీపాలు వెలిగించుకున్నామంటే దీపం నూనె కారినా కూడాను దాన్ని అయితే మనం తీసేసి ఆ తర్వాత ఇంకో కవర్ని కూడా వేసుకొని అయితే నెక్స్ట్ డే కూడా మనం వెలిగించుకోవచ్చు. ఒకసారి ట్రై చేసి చూడండి. ఆకులు అలాంటివి ఏమీ లేనప్పుడు ఇలా కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. చాలా బాగుంటుందన్నమాట. నెక్స్ట్ టిప్ ఏంటి అంటే నార్మల్‌గా పూజా సామాన్లు అవన్నీ ఉంటాయి కదా! సో, దాన్ని నేను ఎలా క్లీన్ చేసుకుంటానో, వాష్ చేసుకుంటానో, దానికి ఏమేమి టిప్స్ అయితే ఫాలో అవుతానో అయితే మీకు కూడా చెప్తాను అది కూడా. సో, అదైతే మీరు కూడా ఫాలో అయ్యి చూడండి. చాలా బాగుంటుంది. మంచి షైనీగా కొత్త వాటిలాగా అయితే మెరుస్తాయన్నమాట. అంత బాగుంటాయన్నమాట. మంచిగా క్లీన్ అవుతాయి కూడాను. సో, దానికి నేను ఏమేమి యూజ్ చేస్తానైతే చెప్తానన్నమాట. ఫస్ట్ అయితే ఇది సబీనా అనమాట. సబీనా వచ్చేసి మనకి అన్ని షాపుల్లోనూ అమ్ముతారనమాట. చాలా బాగా క్లీన్ అవుతాయి కూడాను. సో, దాంట్లో ఇంకేమేమి యాడ్ చేస్తాను అవి కూడా చెప్తానండి. సో, ఫస్ట్ అయితే కొంచెం అంత సబీనా అయితే నేను వేసుకుంటున్నాను. దీని కాస్ట్ కూడాను 15 రూపాయలే ఉంటాయన్నమాట. ఈ ఒక ప్యాకెట్ అయితేను మంచిగా క్లీన్ అవుతాయండి సబీనాను. ఆ తర్వాత అయితే ఇలాగ పీతాంబరి పౌడర్ అయితే అమ్ముతారు. అన్ని షాపుల్లో కూడా అమ్ముతారనమాట. ఇవి పీతాంబరి పౌడర్ అనేది ఇవి కూడా చాలా బాగా క్లీన్ అవుతుంది. మంచి షైనీగా అయితే ఉంటాయన్నమాట. సో, దీన్నైతేను సబీనా ఎంత తీసుకున్నానో అంతే తీసుకుంటాను. దీని ప్రైస్ వచ్చేసి 60 రూపీస్ అయితే ఉంటాయండి. 200 గ్రామ్స్ అయితే 60 రూపీస్, 100 గ్రామ్స్ అయితే 30 రూపీస్ అనమాట. ఇది కూడాను ఈ రెండు ఈక్వల్ క్వాంటిటీలో అయితే నేను తీసుకుంటాను అనమాట. దాంతోపాటు ఇంకేమేమి యాడ్ చేస్తానైతే చెప్తాను. దాంతో మనకి చింతపండు అయితే ఉంటాయి కదా! చింతపండు వేయడం వల్ల పూజ సామాన్లకి చాలా మంచి అసలు మంచి కలర్ వస్తాయన్నమాట. సో, చింతపండునైతే నేను ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే ఇలా నానబెట్టేస్తాను అనమాట. కొంచెం వేడి నీళ్ళు అయితే వేసేసుకునేసి నానబెట్టేసుకున్నామంటే చాలా మంచి సాఫ్ట్గా ఉంటుంది అనమాట. దాంతోపాటు ఒక నిమ్మకాయ అయితే ఎండిపోయి ఉంటే దాన్ని కూడా నానబెట్టాను. సో, మంచిగా షైనీగా ఉంటాయి అనేసి నేను ఆ రెండు అయితే నానబెట్టున్నాను అనమాట.
ఆ తర్వాత ఈ పౌడర్ రెండింటిని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత మన దగ్గర ఏమన్నా లిక్విడ్ అయితే ఉంటాయి కదా, అంటే వెసల్ వాష్ చేయడానికి విమ్ లిక్విడ్ లాంటివి ఏది ఉన్నా పర్లేదు. ఇలా ఒక లిక్విడ్ అయితే విమ్ లిక్విడ్ వేసుకుంటే ఇంకా బాగుంటాయి అనమాట. సో విమ్ లిక్విడ్ అయితే కొంచెం అంత అయితే వేసుకునేసి, ఎక్కువ వాటర్ అయితే వేయకూడదండి. కొంచెం ఇంత లిక్విడ్ లాగా కొంచెం గట్టిగా అయితే కలుపుకోవాలి. ఇలా మనము కలుపుకున్న వాటిని అయితేను మనము పూజ సామాన్లు నీట్గా ఎలాగా మనము కొంచెం అంత తీసుకొని నీట్గా అలా స్క్రబ్ చేసుకున్నామంటే చాలు, అసలు చాలా బాగా నీట్గా క్లీన్ అయిపోతాయి అనమాట. పైన ఉన్న నలుపు అంతా కూడా పోయేసి బాగా మంచి షైనీగా అయితే వస్తుంది. వన్స్ ఈ పౌడర్ వేసి మనం జస్ట్ అలా తోమగానే దానిలో జిడ్డు గిడ్డు ఏదైనా ఉన్నా కూడా నీట్గా వచ్చేస్తాయి అనమాట. ఫస్ట్ అది చెప్పడం అయితే మర్చిపోయాను. ఫస్ట్ మనము ఆ కుంకుమ అవన్నీ కూడా క్లీన్ చేసుకున్న తర్వాత ఈ పౌడర్ అయితే వేయాలి. ఆ తర్వాత ఆ పౌడర్ వేసుకునేసి బాగా రుద్దేసుకున్న తర్వాత చింతపండు అయితే కొంచెం తీసుకునేసి ఇలా నీట్గా రుద్దేసుకున్నామంటే అసలు ఎంత షైనీగా వస్తుంది అంటే అంత షైనీగా ఉంటుంది, ఇంకా కడగనే లేదు. ఫస్ట్ మనం అలా వేసి రుద్దేసరికి మంచి షైనీగా అయితే వచ్చేస్తుంది చూడండి. ఆ తర్వాత అయితే నీట్గా అయితే నేను మొత్తం కూడా ఇలా కడిగేసి అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇలాగ నీట్గా అయితే కడిగేసుకున్నాను. వన్స్ మనము ట్యాప్ వాటర్తో కడుక్కుంటాం కదా, ఆ తర్వాత అయితే మంచినీళ్ళతో కూడా కడుక్కోవాలన్నమాట. లేకపోతే పైనంతా మచ్చలుగా తర్వాత నల్లగా అయిపోతూ ఉంటాయి అనమాట. సో దానికైతేను మంచినీళ్ళు అయితే వేసి కడుక్కోవాలి. ఇలాగ మంచినీళ్ళు అయితే ఒక గిన్నెలో అయితే తీసుకునేసి, ఆ తర్వాత మనము పూజ సామాన్లు అవన్నీ పెట్టుకున్నాం కదా, కడిగి పెట్టుకున్నాం కదా, సో దాన్ని అయితేను మొత్తం ఇలాగ మనము ఒక్కొక్కటిగా దాంట్లో వేసేసుకునేసి నీట్గా ఇలాగ రుద్ది అయితే కడిగేసుకున్నామంటే దాని మీద ఎలాంటి మచ్చలు అలాంటివి అంతా పడదనమాట. ఎందుకంటే మనకి ట్యాప్లో వచ్చే వాటర్ ఒక్కొక్కసారి సాల్ట్ వాటర్ అయితే ఉంటాయి కదా, సో దానివల్ల అయితే ఈ పూజ సామాన్లు అంతా కూడాను నల్లగా అయిపోతూ ఉంటాయి అన్నమాట. అది కాకుండా పైన అంతా కూడా మచ్చలుగా తొందరగా నలుపు తిరిగిపోతుంది. ఇలా మొత్తం ఇలా నీట్గా క్లీన్ చేసుకున్న తర్వాత అయితేను ఒక మంచి కాటన్ క్లాత్ అయితే తీసుకునేసి అసలు ఆ వాటర్ కూడా లేకుండా మొత్తం అయితే నీట్గా తుడిచేయాలన్నమాట. నీళ్ళు కొంచెం ఉన్నా కూడాను కొంచెం కలర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది. ఇలాగ అప్పటికప్పుడే నీళ్ళతో ఉన్నప్పుడే మనం బాగా తుడిచేసేయాలి. ఇలా తుడవడం వల్ల మనకి పూజ సామాన్లు నలుపు అవ్వకుండా చాలా రోజులైనా కూడా మనకి కలర్ చేంజ్ అవ్వకుండాను మంచి షైనీగా అయితే ఉంటుంది. ఫైనల్గా అయితే చూపిస్తాను చూడండి. ఇక్కడ చూడండి ఎంత బాగా అయితే నీట్గా అయితే క్లీన్ అయిపోయింది అనమాట. కొత్తగా షైనీగా ఉందనమాట. నేను ఇంకా తుడవలేదు, అలానే వాష్ చేసి అయితే చూపిస్తున్నాను అనమాట. సో ఇలాగైతే నేనైతే పూజా వెసల్స్ అవన్నీ కూడా నీట్గా క్లీన్ చేసుకుంటాను అనమాట. చూసారు కదా ఎంత షైనీగా మంచి కలర్గా అయితే ఉందో, చాలా అందంగా అయితే ఉంటుందండి. నాకు తెలిసిన టిప్స్ అయితే మీకైతే షేర్ చేస్తాను అనమాట. మీరు ఎలా పూజా వెసల్స్ క్లీన్ చేసుకుంటారో నాకైతే కమెంట్స్లో అయితే చెప్పండి, నేను కూడా తెలుసుకుంటాను కదా. నాకు తెలిసిన టిప్స్ అయితే చెప్పాను. ఇందులో మీకు ఏ టిప్స్ నచ్చిందో నాకైతే కమెంట్స్ చేయండి. ఇదండి ఈరోజు టిప్స్ అయితే. టిప్స్ నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ కూడా ఇవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్. Take care.